అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ క్యాబినెట్లో ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరంటే అందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే చెప్తారు. కరెక్టే. చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు అంటే అదే కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు సీఎం, లోకేష్ గారు డిఫాక్టో సీఎం అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ముగ్గురు సీఎంలు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు నెంబర్ 1 అనుకోవచ్చు. మరి వీళ్ళు ముగ్గురు తర్వాత ఎవరు క్యాబినెట్లో అంటే ఖచ్చితంగా అందరూ చెప్పే పేరు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, అత్యంత నమ్మకస్తులు. నారాయణ గారు ఏదో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో కూటమి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు. 2014కు ముందు ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదు అనుకోవద్దు. ఆయన 1999 ఎన్నికల నుంచి చంద్రబాబు గారికి సన్నిహితుడిగానే మారారు. 2014 ఎన్నికల్లో అయితే ఆయన బ్యాక్ ఎండ్లో కొన్ని జిల్లాలను దత్తత తీసుకొని పార్టీ తరఫున విపరీతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత, సర్వే చేసే బాధ్యత, బ్యాక్ ఎండ్ వర్క్ చాలా చేశారు. ఆయన ఒక 3-4 జిల్లాలు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ అంటే బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చాలా చేశారు. పార్టీకి ఒక 10-15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2014లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు గారు. ఈవెన్ ఇప్పటికీ కూడా చంద్రబాబు గారికి అత్యంత నమ్మకస్తుడు, అత్యంత సన్నిహితుడు. అందుకే నేను హెడ్డింగ్ కూడా అది పెట్టా, బాబు నెత్తిన నారాయణ అని. సో ఇప్పుడు ఇంతకీ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, మౌనమేళ నారాయణ అని. మౌనమేళ నారాయణ అక్రమార్కులకు మంత్రి అండదండలు అని. ఇది కరెక్టే. ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి, యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు పక్కన వార్త చూడండి. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై సిఐడి విచారణ, మంత్రి నారాయణ. 3 నెలల్లోపు ఫుల్ క్లారిటీ వస్తుంది. మినిస్టర్ నారాయణ టీడీఆర్ బాండ్ స్కామ్ అని 3 నెలల్లోగా ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయిస్తామని ఈయన మార్చి 7వ తేదీని చెప్పారు. 2025 మార్చి 7వ తేదీన శాసనసభలో చెప్పారు. 3 నెలలు అయిపోయిందిగా, విచారణ జరిగిందా, క్లారిటీ వచ్చిందా? ఫుల్ క్లారిటీ కాదు, సగం క్లారిటీ వచ్చిందా? సగం క్లారిటీ కాదు, ఒక 10% క్లారిటీ వచ్చిందా? అసలు 10% క్లారిటీ కాదు. అట్లీస్ట్ సిఐడి విచారణ ప్రారంభించిందా? సిఐడి విచారణకు ఆదేశించారా? లేదే. శాసనసభలో తీర్మానం లేదు, మంత్రివర్గంలో తీర్మానం లేదు, ఏమీ లేదు. అసలు సిఐడి విచారణ జరగట్లేదు. అసలు టీడీఆర్ బాండ్ స్కామ్ అనేది అందరూ మర్చిపోయారు. ఇదే నారాయణ గారు గతంలో కూడా చెప్పారు టీడీఆర్ బాండ్ల మీద విచారణ జరిపిస్తాము అని. ఇప్పుడు ఒక 4-5 సార్లు చెప్పారు ఆయన. ఎప్పుడు 2024 ఆగస్టులో ఒకసారి చెప్పారు, 2025 జనవరిలో ఒకసారి చెప్పారు, 2025 మార్చిలో ఒకసారి చెప్పారు టీడీఆర్ బాండ్ల మీద సిఐడి విచారణ, టీడీఆర్ బాండ్ల మీద సిఐడి విచారణ అని. కానీ లేదు. టీడీఆర్ బాండ్లు చాలా పెద్ద స్కామ్, 10,000 కోట్ల వరకు కుంభకోణం జరిగిందనేది ఆరోపణ. తణుకు, తిరుపతి, బాపట్ల, తెనాలి ఇలా చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ విలువైన స్థలాలను వాళ్ళ అనుచరులకు, అనుయాయులకు కట్టబెట్టి వాళ్ళకి తక్కువ విలువైన స్థలాలను కార్పొరేషన్ ఉంచుకుందనమాట. దానివల్ల కార్పొరేషన్కు భారీ నష్టం వచ్చింది, వాళ్ళ అనుచరులకు భారీగా డబ్బులు ముట్టాయి. దీనిలో ఓన్లీ తణుకు నియోజకవర్గంలోనే 1,500 కోట్లకు పైగా స్కామ్ జరిగిందనేది ఆరోపణ. సో దాని మీద విపరీతమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగి చివరికి కాంప్రమైజ్ అయిపోయారంటారు. ఈవెన్ తిరుపతిలో కూడా అంతే. అంతెందుకు ఈ టీడీఆర్ బాండ్ల స్కామ్ మీద మాజీ టీటీడీ చైర్మన్, మాజీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య ఒక 4 రోజుల కిందట ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి మీద ఆరోపణలు చేశారుగా కదా. సో అంటే వైసీపీ వాళ్ళే, వైసీపీ అనుకూల అధికారుల మీద ఆరోపణ చేసినప్పటికీ దాని మీద విచారణ చేపట్టట్ల ప్రభుత్వం. అలాగే ఇంకోటి చూడండి, శ్రీలక్ష్మి రూటే సెపరేటు, 2.18 కోట్ల ప్రజాధనంతో తండ్రి పేరిట పార్కు. పాప సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ గారు 1,19,00,000 దుర్వినియోగం చేశారు అని ఆయన మీద సిఐడి కేసు నమోదైంది. ఆయన పోలీస్ కస్టడీకి వెళ్ళారు, జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేస్తే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళారు. ఏం చేశాడు ఆయన? ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల పేరిట 1,19,00,000 నిధులు డ్రా చేసి వాళ్ళ డొల్ల కంపెనీలకు మళ్లించేసి వాళ్ళ అనుకూల వ్యక్తులకు డబ్బులు ఇచ్చేశాడు. నిజానికి అక్కడ అంత ఖర్చు జరగలేదు అనేది పోలీసులు తేల్చి అతని మీద కేసు పెట్టారు. కేసు పెట్టి ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. మరి దానికంటే 1 కోటి రూపాయలు ఎక్కువేగా ఇక్కడ. ప్యూర్లీ 2.18 కోట్ల ప్రజాధనంతో తండ్రి పేరిట పార్కు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి స్కామ్ అని చెప్పి గత వైఎస్ఆర్సీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మచిలీపట్నంలో 2.18 కోట్ల ప్రజాధనంతో ఆమె తండ్రి పేరిట పార్కు నిర్మించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైనంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయని ఈనాడులో ఇది ఎప్పుడు రాశారంటే ఒక 6 నెలల కిందట రాశారండి. మార్చిలోనే ఏప్రిల్లోనో రాశారు. మీరు పక్కన క్లిప్పింగ్ చూస్తున్నారు కదా.
సో అంటే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆమె మీద వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు, ప్లస్ ఆమె అవినీతి చేశారని ఈనాడులో వార్త వచ్చింది. ప్లస్ ఉన్నాయి, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఆమె జగన్కి అత్యంత సన్నిహితమైన ఐఏఎస్ అధికారి. వైసీపీలో ఏ నాయకుడిని ఆమె లెక్క చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే జగన్ గారితో డైరెక్ట్ మాట్లాడతారు. సో వైసీపీలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కూడా ఆవిడ కలిసేవారు కాదు, అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. సో అటువంటి ఆమె ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా అవినీతికి పాల్పడ్డారని, మోనోపలిగా వ్యవహరించారని, ఆ మున్సిపల్ శాఖలో విపరీతమైన అవినీతి జరిగిందని, ఆమెకు సింహభాగం వాటా ఉందని ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ వ్యవహారం మీద విచారణ జరిపిస్తున్నారా? జరిపించట్లా. ఇక్కడ నారాయణ గారు ఏం చేస్తున్నట్టు? ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసినవి ఇవే. సో నారాయణ గారు మాట్లాడితే వారంలో 3-4 సార్లు మీడియాతో మాట్లాడతాడు ఆయన. ఈ దేని గురించి? అమరావతిలో ఐకానిక్ టవర్లు పూర్తయిపోతాయి 3 ఏళ్లలో, అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది 4 ఏళ్లలో, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ సెకండ్ విడత జరిగిపోద్ది, దాని మీద ప్రభుత్వం మాట్లాడతాం. ఇలా అమరావతికి సంబంధించి ఏదో ఒక పురాణం, ఏదో ఒక అప్డేట్స్, ఏదో ఒక చాప్టర్లు చెప్తూనే ఉంటాడు. చెప్పిందే చెప్పి అరిగిపోయిన రికార్డులు చెప్తూనే ఉంటాడు ఆయన. వాళ్ళు వస్తారు, ఆ ప్లానింగ్ ఇచ్చారు, వీళ్ళు వస్తారు, ఈ ప్లానింగ్ ఇచ్చారు, ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నామని చెప్తారు. అమరావతి విషయంలో ఎక్కువ మాట్లాడతారు. ఆయన ఓన్లీ అమరావతి శాఖ మంత్రి కాదు, మొత్తం మున్సిపల్ శాఖ మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంది, ఆయన చేతుల్లోనే ఉంది. మున్సిపాలిటీల్లో ప్లానింగ్ ఇవ్వడానికి, ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వడానికి విపరీతంగా లంచాలు తీసుకుంటున్నారు. ఒక ఫ్లోర్ వేసి ఇవ్వాలన్నా సరే కనీసం మున్సిపాలిటీల్లో 30,000 లంచం ఇవ్వాల్సి వస్తుంది టౌన్ ప్లానింగ్ వాళ్ళకి. అలాగే ఈ ట్యాక్సుల పేరిట విపరీతంగా జరుగుతుంది. అంటే జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిగిపోతున్నాయి. సరే అవన్నీ పక్కన పెడదాం, అవన్నీ ప్రతి డిపార్ట్మెంట్లో కామనే. కానీ రాజకీయ పరంగా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడంలో కూడా మంత్రి గారు చొరవ చూపించడం లేదు, మంత్రి గారు పట్టించుకోవడం లేదు. మేబీ పార్టీ ఆయనకేం ఆదేశాలు ఇవ్వలేదా, లేదంటే ఆయనకే ఆ ఇంట్రెస్ట్ లేదా అనేది చూడాలి. ఈవెన్ మంత్రి గారు కూడా అంత అగ్రెసివ్ పొలిటీషియన్ ఏమీ కాదు, ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద వైసీపీ వాళ్ళు చాలా సిఐడి కేసులు పెట్టారు. అప్పట్లో పేపర్ లీక్ చేశారని, వీళ్ళ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయిందని కేసు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. వేరే అమరావతి ల్యాండ్ పూలింగ్లో, ఇన్సైడర్ ట్రేడింగ్లో, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో ఈయన మీద కేసు నమోదు చేశారు, ఇబ్బంది పెట్టారు. ఈయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సో మేబీ మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏమైనా ఈయన మళ్ళీ ఇబ్బంది పెడతారనే భయమేమో, అందుకే ఈయన అంత అగ్రెసివ్గా వైసీపీ జోలికి వెళ్ళరు, ఏదో పైన అలా టచ్ చేస్తూ విమర్శలు చేస్తారంతే. కానీ ఈయన పనితీరు పట్ల అటు కూటమి ఎమ్మెల్యేలకి సాటిస్ఫై లేదు, అండ్ కూటమిలో కార్యకర్తలకి ఎవరికి సాటిస్ఫై లేదు. కానీ చంద్రబాబు గారిని ఎత్తి మీద మాత్రం ఈయన ఉంటారన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, మొదటి నుంచి అనుబంధం, బాండింగ్ అది. థ్యాంక్ యూ.